సమస్య పైన ఎక్కడ అన్నీ ఇచ్చాం కదా. ఇప్పుడు మొన్ననే టిల్ మార్చ్ వరకు అంతా మొత్తం ఒక 8 months 9 months గవర్నమెంట్ శాంక్షన్. ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం ఉంది, దాన్ని కూడా ఇప్పుడు శాంక్షన్ అయిపోతాయి. డిఏ అన్నీ కూడా ఇచ్చాం కదా. వీక్లీ ఆఫ్ పైన కూడా వీ హావ్ టు కాన్సన్ట్రేట్. ఎందుకంటే మేము 6,500 మందిని ఎండప్ చేయడానికి లాస్ట్ 1 year నుంచి శతవిధాలా ట్రై చేశాం. అయితే వీళ్ళు క్యాండిడేట్స్ వాళ్ళు పోయేసి హోమ్ గార్డ్స్ వాళ్ళు పోయి దాన్ని ఇన్స్టాల్ చేశారు. లేదనంటే ఇవన్నీ కూడా వీళ్ళు జాయిన్ అయినట్టుగా వీ వుడ్ హావ్ బీన్ వెరీ కంఫర్టబుల్. వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇట్ ఈస్. అది కోర్టులో ఆగిపోయి ఉంది. కోర్టులో మనం కూడా ట్రై చేస్తున్నారు మన వాళ్ళు దాన్ని ముందుకు తీసుకుపోయి అది క్లియర్ అయితే ఇప్పుడు లైక్ ఎస్ఐస్ది కూడా పడి ఉన్నది కోర్టులో. దాన్ని క్లియర్ చేసి మొత్తం అంతా డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా అయింది. వాళ్ళు వీఆర్ సెండింగ్ ఇన్ దెమ్ టు 415 మందిని దే ఆర్ గోయింగ్ ఫర్ ట్రైనింగ్ నౌ. అట్లే వీళ్ళు కూడా జాయిన్ అయినారంటే ఇంకా కొంచెం ఇప్పుడు విత్ ఆల్ దాట్ ఐ టెల్ యూ మోస్ట్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్లో 2 to 3 weeks in a month they are doing it. 2 to 3 weeks in a month we are able to do it. We want to increase it to 4 weeks. But then కొంత కన్స్ట్రెయింట్ ఉంటుంది. బందోబస్తులు జరుగుతాయి, మేజర్ బందోబస్తు అవుతుంది. లైక్ మనకు అక్కడ ఇప్పుడు దసరా బందోబస్తు అవుతుంది. సో మెనీ పీపుల్ హ్యావ్ టు కమ్ అండ్ దెన్ వర్క్ హియర్. అండ్ దెన్ తిరుపతిలో బందోబస్తు అవుతుంది. సో మెనీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ క్వార్టర్స్ దే విల్ గో ఫర్ బందోబస్తు. థౌజండ్స్లో వెళ్తారు. అసెంబ్లీ అవుతుంది. అసెంబ్లీ అయితే థౌజండ్స్లో దే విల్ కమ్ ఫర్ బందోబస్తు. ఆ టైంలో కొంత డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ రెక్టిఫై చేసి మళ్ళీ బ్యాక్ పోతానే మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అనేక బందోబస్తులు అవుతుంటాయి జిల్లాల్లో. ఆ వీక్లో కొంత ఇబ్బంది రావచ్చు. బట్ దెన్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్. వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. వీఆర్ చెక్డ్ అప్ విత్ ఎస్పీస్ సో అండ్ ఎస్ఐస్ అండ్ సిఎస్ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. కొంత ఆఫీసర్ లెవెల్లో అంత ఇది లేదు. ఆఫీసర్స్ లైక్ సిఐస్ అండ్ అబౌవ్ దే మే నాట్ గెట్ ఇట్ ఫర్ 4 weeks. బట్ సిబ్బందికి ఏఎస్ఐ వరకు బాగానే నడుస్తుంది. ఎస్ఐ ఆల్సో ఈజ్ గెటింగ్ సమ్ కైండ్ ఆఫ్ రెస్పైట్. అంటే మావోయిస్ట్ యాక్టివిటీ ఇప్పుడు మనకు కొంత ఒరిస్సాలో కాన్సన్ట్రేట్ అయి ఉంది కంప్లీట్గా. ఓకే, సౌత్ సుకుమా డిస్ట్రిక్ట్ని బేస్ చేసుకొని ఒక్క నిమిషం. సో సౌత్ సుకుమా సంక్రాంతికి పెట్టుకుందాం లేవా, ఈరోజు ఆడేస్తే అట్లా కోడి పందాలు కూడా బలవాడి. సో ఇప్పుడు సౌత్ సుకుమా డిస్ట్రిక్ట్లో ఈరోజు ఏపీ డీజీపీ గారు ప్రెస్ మీట్లో ఏపీ కానిస్టేబుల్ గురించి మాట్లాడడం జరిగింది. అంతకుముందు ఏపీఎస్సీ గురించి కొన్ని కోర్టులో కేసెస్ ఉన్నాయి. ఆ కేసెస్ అన్నీ రిజాల్వ్ చేసిన తర్వాత మనకి రీసెంట్గా ఎస్ఐ రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ కానిస్టేబుల్ది కూడాను అతి తొందరలోనే ఈ కోర్టు కేసు రిజాల్వ్ చేసి ఆ కోర్టు కేసు మనకి సుప్రీంకోర్టులో ఉంది. అది జనవరి 23వ తేదీన సుప్రీంకోర్టులో హీరింగ్ వస్తుంది. ఆ రోజు మనకి ఈ ఏపీ కానిస్టేబుల్ ఇష్యూ అనేది క్లియరెన్స్ వస్తే అతి తొందరలోనే అక్కడి నుండి మరికొద్ది రోజుల సమయం తీసుకొని మనకి ఈ ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ చెప్పడం ఏం జరుగుతుందంటే ఇవన్నీ కోర్టులో ఇష్యూస్ ఉండడం వల్ల మేము తొందరగా చేయలేకపోతున్నాం అనేది చెప్పడం జరుగుతుంది. సో ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మీరు రీసెంట్గా ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అనేది మరికొద్ది రోజుల్లోనే మనకి ఎండ్ అయిపోతుంది. ఎవరైతే క్వాలిఫికేషన్ నుండి హైట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేయండి. అతి త్వరలోనే మనకి ఈ జీడీ ఎగ్జామ్ కూడా ఉంటుంది. సో మీకు వేరియస్ నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి మీరు వేరియస్ నోటిఫికేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. జనవరి 23వ తేదీన ఏవైనా అప్డేట్ వస్తే మన ఛానల్లో అప్డేట్ చేస్తాం. ఏపీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.